హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు వడియాలతో పాటు కూర కూడా చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి, మనం ఈజీ అయిన వడియాలు పెట్టుకోవాలి. అవి పెసరపప్పుతో అయితే ఈజీగా ఉంటాయండి పెట్టుకోవడం, అన్ని పని కూడా తక్కువగా పని ఉంటుందన్నమాట. అందుకని ముందు 2-3 గంటల ముందు మనం పెసరపప్పు, కొద్దిగా మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పుని నీళ్లు లేకుండా ఆరబోసుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి అది నలిగిన తర్వాత ఈ పెసరపప్పును మినపప్పు కూడా కొద్దిగానే వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు వేయడం వలన జిగురుగా కొద్దిగా ఉంటుంది అన్నమాట, వడియం దగ్గర పట్టుకొని ఉండటానికి. ఆ తర్వాత ఈ ముద్దను మనం తీసుకెళ్ళి ఎండలో వడియాలు పెట్టుకోవాలి. ఇవి ఒక్క రోజులోనే ఆరిపోతాయండి, కానీ నెక్స్ట్ డే కూడా ఒక్కసారి ఎండబెట్టాలన్నమాట. మనం ఇవి స్టోర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మరుగుతున్న నూనెలో వడియాలు మనకి ఎన్ని కావాలో అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వడియాలని కొంచెంగా నలిపేసుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక మూకిట్లో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే వెండి మిరపకాయ వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా సన్నగా పొడుగ్గా మనం ఉల్లిపాయ వేసుకొని ఆ ఉల్లిపాయ కూడా పసుపు వేసి వేగనియాలి. అది వేగిన తర్వాత మనం ఈ కొద్దిగా ముక్కలు చేసుకున్నటువంటి వడియాలు కూడా వేసి ఉప్పు, కారం వేసుకొని వేగనేయాలి. ఆ తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలన్నమాట. లేదు డ్రైగా ఉన్న మేము తినగలం అనుకుంటే అది మాత్రం ఆప్షనల్. కొద్దిగా పాలు పోసుకోవడం వల్ల వడియాలు కొద్దిగా మెత్తబడి కూర మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై